కాసేపట్లో ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశం పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నేడు కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు, పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. రేపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. ఏఐసీసీ నుంచి పిలుపు, పీసీసీ కూర్పు, పదవుల భర్తీపై చర్చ. కుప్పంలో చంద్రబాబు ఇంటి గృహప్రవేశం. కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం. అతిథులకు ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు. ఎల్లుండి నుండి మహానాడు ప్రారంభం. రేపు సాయంత్రం కడపకు చేరుకోనున్న తెలుగు తమ్ముళ్లు. 23,000 మంది ప్రజా ప్రతినిధులకు టీడీపీ ఆహ్వానం. నేడు పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్ మధు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇవాళ రేపు విచారణ. తెలంగాణలో 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ. వర్షాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం. ఢిల్లీని ముంచెత్తిన జోరు వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. 100 విమానాల రాకపోకలపై ఎఫెక్ట్. 25 విమానాలు దారి మళ్లింపు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. రేపటితో ముగింపు. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు. వేకువజాము నుంచే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ ఫుల్. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఏఎన్సీ లేఖ. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని కోరిన తెలంగాణ. రష్యా రాజధాని మాస్కోలో అఖిలపక్ష బృందం పర్యటన. రష్యా నేతలతో కనిమౌళి బృందం వరుస భేటీలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి రష్యా మద్దతు.